నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. జనం అడుగులు బాలినేని వైపు 33వ డివిజన్ మిలిటరీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని అశేష జనవాహిని మధ్య మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. స్థానిక నాయకులు కార్యకర్తలు బాలినేనికి బ్రహ్మరథం పట్టారు. కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతారెడ్డి ప్రతి ఇంటికి తీసుకువెళ్లి బాలినేనిని పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి బాలినేని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషంగా ఉన్నామని బాలినేనికి ప్రజలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని బాలినేని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలు సంతోషంగా ఉన్నారని బాలినేని తెలిపారు. వంగవీటి మోహన రంగా మంచి నాయకుడని, ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. రంగా బతికి ఉంటే గొప్ప నాయకుడై ఉండేవారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్లు వెల్నాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, నియంతారెడ్డి, భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, తేలపల్లి ధనలక్ష్మి, ఈదర వెంకట సురేష్ బాబు, యనమల నాగరాజు, చెల్లా తిరుమలరావు, బొమ్మినేని మురళి, ఓగిరాల ప్రభాకర్, ఓగిరాల బ్రహ్మారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పందేటి జేమ్స్, తన్నీరు మాధవి, తూము పద్మజ, సువర్ణ, రాజేశ్వరి, బడుగు ఇందిర, రాజిరెడ్డి, బత్తుల ప్రమీల, పోతంశెట్టి వెంకటరత్నం, వెన్నపూస వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 33వ డివిజన్ గడప గడప ప్రారంభించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటికి కూడా తిరిగి, ప్రతి గడప గడపగా తిరిగి, మరి ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సాల్వ్ చేసేదానికి సాయ శక్తిలా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి రాకపోతే దానికి సాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాటికి సంబంధించి కార్పొరేటరు, మరి డివిజన్ అధ్యక్షులు, ముఖ్యంగా మేయరు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తామని. 33వ డివిజన్ ప్రజానీకానికి నమస్కారాలండి. ఈరోజు 26వ తారీఖు 12వ నెల గడప గడప ప్రోగ్రాము ఉదయం స్టార్ట్ అయింది మన 33వ డివిజన్లో. ఈ గడప గడప ప్రోగ్రాంకి మన మాజీ మంత్రివర్యులు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వారి అధ్యక్షతన ప్రతి ఒక్కరూ ఒంగోలు 50 డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆయన అడుగులో అడుగు గలుపుతూ ఇంతమంది ఈ గడప గడపకు విచ్చేసిన అందరికీ ముందల ధన్యవాదాలు. ఈ ప్రజలు అడిగిన సమస్యలకి సున్నితంగా సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు అయితే కావాలో అవి తీరుస్తూ వాసన్న ముందలకు కదలటం
సకాలంలో కోర్టు కేసులు అఫిడవిట్ దాఖలు చేయడంలో అలసత్వం వహించే సంబంధిత అధికారులను జిల్లా నుండి పంపించి వేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేటులోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పాటు మండల డివిజన్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన GSW పోర్టల్లోని పెండింగ్ దరఖాస్తులతో పాటు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపైన జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. నోడల్ అధికారులు కోర్టు కేసులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. కోర్టు కేసులు కంటెంప్ట్ కాకుండా రివ్యూ పిటిషన్లు దాఖలు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా కేసుల పరిష్కారానికి HODలు పనిచేయాలని అన్నారు. జిల్లా అధికారులతో పాటు RDOలు ప్రత్యేక దృష్టి సారించి మండల స్థాయిలో కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. నిబంధనలను అనుసరించి అధికారులు పద్ధతి ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. ప్రజల అర్జీలను మండల, గ్రామ స్థాయిలోని అధికారులు సక్రమంగా పరిష్కరించకపోవడంతో బాధితులంతా జిల్లా కేంద్రానికి వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలు పరిష్కారంపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషిక్త్ కిషోర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నోడల్ ఆఫీసర్ దగ్గర ఎన్ని ఉన్నాయని ఒకసారి చూడండి, చూసుకొని ఈ వారం అన్ని పుష్ అవ్వాలి. సో నెక్స్ట్ వీక్ నాకు డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి 25th దాకా, అంటే ఇవాళ వరకు ఏమేమి కేసెస్ వచ్చాయో అన్ని కూడా షుడ్ బి పుష్డ్ ప్రాపర్లీ. ఫీల్డ్ లెవెల్లో యూ కండక్ట్ టెలికాన్ఫరెన్సెస్. వాళ్ళు ఎంపీడీఓస్ లైన్లో ఉన్నారు, ఎంపీడీఓస్ అండ్ UOPRDస్తో మాట్లాడండి. లెట్ దెమ్ ఆల్సో టేక్ అప్ దిస్ ఇష్యూ ఆన్ ప్రయారిటీ వీక్. డిస్పోజల్ ఇన్ ఓల్డ్ కేసెస్ కానీ ఆర్ న్యూ కేసెస్ కానీ కంటెంప్ట్ కేసెస్ కానీ అసలు ఏమీ జరగలేదు. ఏదో 1, 2 ఏదో పేరు 1 or 2 డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం. ఇన్ని డిపార్ట్మెంట్స్లో పెండింగ్ ఉంటున్నప్పుడు వై ఆర్ వి నాట్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్? పంచాయత్ రాజ్, ఎండోమెంట్, స్కూల్ ఎడ్యుకేషన్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. అగైన్ పంచాయత్ రాజ్ గురించి చెప్పారు. అగైన్ ఎండోమెంట్ దగ్గర 159 ఉంది. కూర్చోండి. పిఆర్ ఇవాళ స్పీక్ టు ఆల్ ఎంపీడీఓస్ అండ్ UOPRDs. వాళ్ళ లాగిన్లో ఎవరికి ప్రాబ్లం ఉంటుందో అది రిజాల్వ్ చేయండి. లాగిన్లో పెండెన్సీ ఉన్నది షుడ్ బి రివ్యూడ్ ప్రతిరోజు మార్నింగ్ అండ్ పుష్ ఇట్. నెక్స్ట్ 7 daysలో సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ రావాలి. న్యూ కేసెస్లో చేయడం ఏం ప్రాబ్లం ఉందా? COZ3 న్యూలో ఏముంటుంది? పాత కేసెస్కి యూసే నాకు వాట్ యూ సే కౌంటర్ దొరకలేదు, అదుతుంటారు. 52 ఉన్నాయి పంచాయతీ. లెగసీ కేసెస్ ఎన్ని ఉన్నాయి మీ మండలంలో? All MPDOs, it's not about only Eragondapalam. I'm talking about other MPDOs also. All MPDOs, ఈ OLCMS pendencies ఉంటున్నాయి నంబర్స్ అన్ని కూడా 80%లో యూ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ ఆన్లైన్. అండ్ ప్రతిరోజు ఇది ఇన్బాక్స్ చూడాలి, ఎన్ని కొత్త కేసెస్ వస్తున్నాయని ఒక అలవాటు చేయాలి. ఏదో ఒకసారి కింద వెళ్తే ఏమి ఇష్యూస్ లేదు కదా. ఆర్డర్ ఇంప్లిమెంటెడ్ కేసెస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు? ఇది అసలు ఈ OLCMS వదిలేశారు. గవర్నమెంట్ నుంచి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఒక పోర్టల్ తీసుకొస్తే అది అందరూ కూడా పట్టించుకోండి. ఫీల్డ్ లెవెల్లో పెండింగ్ ఉంటే కూడా ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ద HODs ఓన్లీ. ఇట్స్ నాట్ మై వర్క్ టు స్పీక్ టు యువర్ AEs, యువర్ MPDOs. అర్థమైందా? HODsకి ఎందుకు ఉన్నారు మళ్ళీ డిస్ట్రిక్ట్ HODs? సో ఇక్కడ నుంచి పంపించేసి కూర్చుంటే అయిపోతుందా ఏంటి? హూ విల్ ఫాలో ఇట్? లాస్ట్ 1 weekలో ఎందుకు ఒక ప్రోగ్రెస్ 0 ఉంది? 29 ఉంటే ఉంది. ఎంత ఉంది? 265 కూడా టెక్నికల్ ఇష్యూ. హౌ టు సర్వే, మన స్టూడెంట్ సర్వే వాలంటీర్ ద్వారా చేయించేసుకొని ఎవరికి కావాలో మనమే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇది సర్వే హౌస్ టు హౌస్ సర్వే జరగట్లేదు. సెకండ్, మన దగ్గర ఏమేమి టోటల్ రిక్వెస్ట్ వచ్చిందో అది కూడా ఇంకా డిస్పోజ్ అవ్వట్లేదు. మనకి దాదాపుగా 55,000 మంది ఉన్నారు, 52,000 పిల్లలు ఉన్నారు ఈ కేటగిరీలో, 10th and intermediate స్టూడెంట్స్. దాంట్లో ఇప్పటికి చూస్తే ఓన్లీ 1,500 స్టూడెంట్స్ మాత్రమే చేసి ఉన్నారు. విచ్ ఇస్ నాట్ ఈవెన్ 3% ఆఫ్ ద టోటల్ టార్గెట్ స్టూడెంట్స్. ఇది ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా? సో ఈ డేటా మీకు ఆల్రెడీ ఉంది, ఏ మండలికి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనే డేటా ఉంది. ఇది ఒకసారి విలేజ్ వారీగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పెట్టడం కూడా జరిగింది. ఈ గ్రూప్లో ఉన్నాయి. సో RDOs అండ్ సబ్ కలెక్టర్స్ ఇది యూ హ్యావ్ టు రివ్యూ. A fellow should start moving from Sachwalayam to the household level. కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మిలిటరీ కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. గాంధీనగర్లోని ప్రజారోగ్య కేంద్రం 18 లక్షల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను వైద్యశాలను మెరుగుపరిచి తద్వారా మెరుగైన సేవలు విద్యార్థులకు ప్రజలకు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతరెడ్డి, భాస్కర్ రెడ్డి, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ మాల్యాద్రి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు జేమ్స్, తూము పద్మజ, మాధవి, నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మేడం కొద్దిగా అనుకుంటా కొంచెం మేడం కొద్దిగా అనుకుంటా కొంచెం కొంచెం వెనకండి అయిపోయిందా? 18 లక్షలతోటి కాంపౌండ్ వాళ్ళు ఫ్లోరింగ్ అని కూడా చేయడం జరిగింది. ఇది ఈ హెల్త్ సెంటర్ అనేది గతంలో 25 ఇయర్స్ బ్యాకే మరి ఇక్కడ హెల్త్ సెంటర్ ఉండటం జరిగింది. అందరూ కూడా ఈ 33 డివిజన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అట్లనే 37 అన్నిటి కూడా ఉపయోగపడే హెల్త్ సెంటర్ ఇది. మరి కోవిడ్లో కూడా చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఉపయోగపడే హెల్త్ సెంటర్ కాబట్టి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో ఈ హాస్పిటల్స్, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా రిపేర్స్ చేసి బాగా హాస్పిటల్స్ మరి ఈ హెల్త్ సెంటర్స్ బాగా అధునాతంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొన్ని వేల కోట్లు నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. మరి ఈ హెల్త్ సెంటర్ అందరూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అర్బన్ హెల్త్ సెంటర్ 18 లక్షల నిధులు కాంపౌండ్ వాళ్ళు గత 30 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అది అర్బన్ హెల్త్ సెంటర్ వైఎస్ఆర్. దాన్ని ఈరోజు ఒక 4 నెలల క్రితం కంప్లీట్ చేసి ఈరోజు మనం శిలాఫలకాన్ని ఓపెన్ చేయటం జరిగింది. ఎప్పుడు అభివృద్ధిలో మన ముందుంటూ ఆయన ముందుకు మమ్మల్ని నడిపిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి విషయానికి ఏ విషయంలోనైనా చేదోడు వాదోడుగా ఉంటూ బాగలేని వాళ్ళకి బాగలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని స్పందన భవనంలో నిర్వహించారు. స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులతో నేరుగా మాట్లాడి బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్లను తగ్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 33వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని మీడియాతో మాట్లాడారు. గతంలో ఇచ్చే పింఛన్లు 2500 రూపాయల నుండి జనవరి నుండి 2750 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు బాలినేని తెలిపారు. ఏం లేదు, రేపు ఇప్పుడు జనవరి నుంచి తీసేస్తున్నా అన్నారు. రేపు జనవరి చూడండి పెన్షన్లు వస్తూనే లేవు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే పనిలో మహాసభలు పెడుతున్నారు. ఆ దిశగా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారు? అది ఏంలే, తెలంగాణలో ఆయన ఏదో కొంతమందిని లాక్కొని బీజేపీకి మాకు ఇంత ఉంది, మీకు బీజేపీకి సపోర్ట్ చేస్తాము తెలంగాణలో, మాకు ఆంధ్రలో మాకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ సపోర్ట్గా చేయించేదానికి ప్రయత్నాలు ఏదో
అతను ఏదో చేసుకుంటున్నాడు. ఎన్ని చేసుకున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది ఈ పేదవాళ్ళ ప్రభుత్వం. ఖచ్చితంగా కూడా ఇన్ని జిమ్మికులు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రేపు ముఖ్యమంత్రి అవుతారని కూడా సందేహం లేదు. కూడా ఆంధ్రలో చల్లని రూపాయి చంద్రబాబు అనేటటువంటి వ్యాఖ్యలు ఆయనే చెప్పుకుంటున్నాడు సైకిల్ బావాలని. మరి మనం చెప్పేదేం కాదు, ఆయనే చెప్పుకుంటున్నాడు పాపం. పెద్ద అయినా చెప్పుకొని. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి ఆదిమూలపు తెరీసమ్మ సోమవారం కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొద్ది రోజులుగా హైదరాబాదులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి మృతి చెందారన్న వార్త తెలుసుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ బాగుంట శ్రీనివాసులరెడ్డి సంతాపం తెలియజేశారు. హైదరాబాద్లో మృతి చెందిన తెరీసమ్మ పార్థివ దేహాన్ని మార్కాపురం తీసుకొచ్చారు. పార్థివ దేహానికి కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్డీఏ పీడీ బాబురావు, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి భూస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి రాలేని ప్రజల ప్రయోజనంతో పాటు సుదూర ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ అభిషిక్త కిషోర్ నిర్వహించారు. విలేజ్లో వచ్చేసి 2 ఎకరాల 84 సెంట్లో భూమి ఉంది సార్. ఆ భూమికి మన జేసీ గారి దగ్గర అది పెట్టారు సార్, డిస్ప్యూట్లో ఉందని పెట్టారు సార్. డిస్ప్యూట్లో ఉందని పెట్టారు సార్. అది దాని గురించి మేము 2-3 సార్లు వచ్చి కలిసాం సార్ కొన్నాళ్ళలో కూడా. రివిజన్ కేసు పెండింగ్ ఉంది కదా మీది? రివిజన్ కేసు అనేది సార్ మాకు సివిల్ కోర్టులో కేసు నడుస్తుంది సార్. ఓకే. మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇస్తున్నారు సార్. అయితే డిస్ప్యూట్లోనే ఉంది కదా, సో అందుకే కదా డిస్ప్యూట్లో పెట్టాము. సివిల్ కేసు నడుస్తుంది, అవును సార్, రివిజన్ కేసు నడుస్తుంది, అప్పుడు డిస్ప్యూట్లో ఉన్నట్టే కదా అర్థం. డిస్ప్యూట్లో ఉంది సార్. మనకి అంటే సర్వే నెంబర్ పైన ఇద్దరం ఉన్నాం సార్. అవన్నీ ఓకే. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఒక సర్వే నెంబర్ వాళ్ళకి నడుస్తుంది, ఒక సర్వే నెంబర్ నాకు లేదు సార్. ఇంకో సర్వే నెంబర్ మీద కేసులు లేవా? అది ఇద్దరిని కలిపి ఒకే సర్వే నెంబర్ సార్ అది. ఓకే. ఇప్పుడు ఏం కావాలి మీకు? మా బాబుకి అనేది దాని గురించి సర్టిఫికేట్ కావాల్సి ఉంటే మేము అడిగాం సార్ కొన్నిసారి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా. అది డిస్ప్యూట్లో ఉందని చెప్పేసి ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఒకటే సర్వే నెంబరా 2 సర్వే నెంబర్లా? ఒకటే సర్వే నెంబర్ సార్. అది 5 ఎకరాల 61 సెంటు. ఓకే. ఇప్పుడు దాంట్లో నాది ఏమో డిస్ప్యూట్లో నా దానికి లేదు సార్, అసలు ఆ గొడవ లేదు. ఓకే. వేరే వాళ్ళ దానికి గొడవ ఉందని చెప్పేసి మన దగ్గర మొత్తానికి కలిపి పెట్టారు సార్. 1177లో ఉన్న రాళ్ళ గుట్టని మీరు రెజ్యూమ్ చేసుకోండి ఇమీడియట్గా. రెజ్యూమ్ చేసుకొని బోర్డు పెట్టండి. ఇతను ఏదైతే అసైన్మెంట్ ఉన్న కండిషన్స్ ఉన్నాయో అవన్నీ వైలేట్ చేస్తున్నాడు కాబట్టి క్లియర్గా మెన్షన్ చేస్తూ రెజ్యూమ్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వండి. గవర్నమెంట్ ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ కూడా, ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ వెనక్కి ఇచ్చేసి వెళ్ళి ప్రైవేట్ ల్యాండ్లని కబ్జాలు చేసుకోమని చెప్పండి. ఓకే, అది నడవనివ్వండి. లెట్ దెమ్ డీల్ విత్ ఇట్. మనం అసైన్ చేసాం కదా, మనం అసైన్ చేసిన మనం వెనక్కి తీసుకోండి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు అసైన్ చేయాలి ప్రభుత్వ భూములు? You assign to people who abide by the law of this country. ఒంగోలు మండలంలోని మండోవారిపాలెంలో శనగ పంటను ఏరువాక కేంద్రంగా శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ పరిశీలించారు. శనగ పంటలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. తెగుళ్లు ఆశించి పంట దెబ్బ తినకముందే
సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రమేష్ సూచించారు. ఆ పొలాల్లో విత్తనం వేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. సో పొలాలు కూడా మనకు 3 రోజుల్లో పొలాలు ఆరుతాయి. ఆ తర్వాత విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉన్న పైరును మనం కాపాడుకోవడానికి మనం చూసుకున్నట్లయితే మొదటికి శనగలు ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ ఆకు ఎండు తెగులు సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు అంతా కూడా కింద ఆకు నుంచి ఉండే ఆకులన్నీ ఎండుకుంటూ పైకి రావడం జరుగుతుంది. సో దీనికి నివారణ ఏంటంటే మనకు మార్కెట్లో దొరికే ఈ ఎక్సాకొనజోల్ అంటాము. ఈ ఎక్సాకొనజోల్ 1 లీటర్కు 2 మిల్లీలీటర్ల మందు కలుపుకొని మనం పైపాటుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకు ఎండు తెగులు సమస్యను చాలా వరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ అధిక వర్షాల కంటే భూమిలో అధిక తేమ వల్ల మనకు భూమిలో ఉన్న పోషకాలు మొక్కకు అందుబాటులో లేకపోవడం వల్ల పెరుగుదల అనేది కూడా చాలా తక్కువగా ఉంది. సో దీనికి ఏంటంటే మనకు 3 పంతములు అనేది మార్కెట్. ఈ 3 పంతములు ఎకరానికి ఒక 2 కిలోలు చొప్పున మనం పైపాటుగా పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు పెరుగుదల బాగుంటే మొక్క తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు హై రిస్క్ గర్భిణీలను ప్రసవానికి 3 రోజుల ముందే ఆసుపత్రిలో అడ్మిట్ చేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశించారు. ఒంగోలులోని తన ఛాంబర్లో హై రిస్క్ గర్భిణీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని జీజీహెచ్, మాతా శిశు వైద్యశాల, వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హై రిస్క్ గర్భిణీల గురించి సంబంధిత వైద్యులకు ముందుగానే చెప్పి వారి పర్యవేక్షణలో సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ మూర్తి, జీజీహెచ్ ఆర్ఎంఓ చైతన్య వర్మ, డిపిహెచ్ఎన్ఓ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. 3 days పెట్టుకొని అక్కడ అదే స్టాఫ్ అంటే 3 days పెట్టుకుంటే 3 days పెట్టుకున్నా కూడా గైనకాలజిస్ట్ వచ్చి సర్జరీ చేసుకుంటే నేను ఎప్పుడు ఏంటంటే ఓపీ సర్వీసెస్ వరకు చూడండి ఐపీ ఓపీ అన్నట్టు సర్జరీ చేసుకుంటే ఫాలో అప్ ఇస్తున్నారు. సర్జరీ లేదు కదా, ఏదైనా కాంప్లికేషన్స్ అరేంజ్ అయితే అది మనం చూసుకోవాలి. కొండేపిలో అనస్థెటిస్ట్ ఇస్తున్నారు, పీడియాట్రిక్లో గైనకాలజిస్ట్ లేదు కాబట్టి లేదు, కొండేపి లేదు. పొదిలిలో ఒక్క పీడియాట్రిషియన్ ఉన్నాడు కాబట్టి పొదిలిలో కూడా మనం ఎన్సీహెచ్ కేసు రెఫర్ చేయలేము. పామూరులో ఏ ఒక్క అనస్థెటిస్ట్ ఉన్నాడో ఆ పామూరు అనస్థెటిస్ట్ కావాలంటే మనం ఒక్క కింద వీక్లీ ప్రైస్ కనిగిరి చేయాలా, ప్లస్ కనిగిరి టంగుటూరు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారు బొడ్డు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా వాహనం ఏర్పాటు చేశారు. భోజన వసతి కూడా కల్పించారు. అనేక రకాల వైద్య సేవలు పొందేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శాంతారాం హాస్పిటల్ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా బిఎం న్యూరాలజిస్టు, జనరల్ సర్జను, గైనకాలజిస్టు, ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధి నిపుణులు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు మెగా క్యాంపు భారీ ఎత్తున జరిగింది. ఈ క్యాంపులో పేషెంట్లని ఇళ్ల దగ్గర నుంచి బస్సు సౌకర్యంతో తీసుకురావడంతో పాటు వారికి భోజన సదుపాయాలు, అదేవిధంగా మందులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులతో ఉన్న రోగులు చూసిన తర్వాత వాళ్ళు ఎవరికైనా సరే శుక్లాలు కానీ ఉన్నట్లయితే ఆ శుక్లాలన్నింటిని కూడా తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళకి ఉచితంగా పేషెంట్లు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళా తీసుకొచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల ఫాలోఅప్ కోసం ఈ మండలంలో కొరవ సెంటర్లో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వీరే కాకుండా గర్భిణీ స్త్రీల వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు,
నరాలు ఎముకల వైద్య నిపుణులు, ఈఎన్టీ, జనరల్ ఫిజిషియన్, క్యాన్సర్ స్పెషాలిటీ, ఇలా అన్ని రకాలైనటువంటి వైద్య నిపుణులు వచ్చి ఈరోజు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. ఈరోజు రక్త పరీక్షలు, ఈసీజీ, బీపీ వంటి పరీక్షలు కూడా ఉచితంగా చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి తగినటువంటి మందులు ఇవ్వడం మంచిదనే ఉద్దేశంతో ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ విద్య శిబిరంతో పాటుగా ఈరోజు ముగ్గురు కాళ్ళు వివిధ కారణాల వల్ల కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, ఏ పనులు చేసుకోవాలన్నా ఇతరులకు భారం అయ్యేలాగా ప్రతి నెల 1వ తేదీ జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించాలని, పీఎఫ్, ఏపీజీఎల్ఐ ఆర్జిత సెలవు, నగదు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ధర్నాలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేవీజీ కీర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ అమ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై శ్రీనివాసులు, ఐపీఎం కౌన్సిలర్ ఎం రాఘవరావు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రభుత్వం మొదటిలో వచ్చినప్పుడు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేర్కొని అన్ని ఉద్యోగస్తులకి అన్ని సకాలంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ మాట సత్యదూరం అయిపోయింది. అంటే ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే 1వ తారీఖు జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూసేటువంటి దుస్థితి ఏర్పడింది. అట్లాగే మేము దాచుకున్నటువంటి డబ్బులు ఏపీజీఎల్ఐ కానీ, పీఎఫ్ కానీ ఏవీ సకాలంలో రావట్లేదు. 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తూ ఒక పక్క మా పైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ రోడ్డు ఎక్కిన పరిస్థితి ప్రభుత్వం వారు కల్పించారనే విషయం తెలుసుకోవాలి. మనకు కావాల్సిందండి ఈనాడు మరి టీఏ బకాయిలు కానీ, పీఆర్సీ బకాయిలు కానీ ఎన్ని వేల కోట్లు, 20,000 కోట్లు టీఏ బకాయిలు ఈనాడు పెండింగ్ ఉన్నాయి. మరి అవి ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారో మాకు ఈహెచ్ఎస్ గురించి చూస్తే ఏ హాస్పిటల్ పోయినా చెప్తున్నారు, కానీ ట్రీట్మెంట్ కాడికి వచ్చేకి మేము కాదు, మీరు మామూలుగా చేయించుకోండి, బిల్లు పెట్టుకోండి, మీరు మామూలుగా చేయించుకోండి, బిల్లు పెట్టుకోండి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వస్తుంది. అంతేకాకుండా జీతాల విషయంలోకి వచ్చేప్పటికీ అదనం ఎప్పటి నుంచో మేము కష్టపడి సాధించుకున్నవన్నీ పోయినాయి కాక కొత్త సమస్యలు ఏమి అడుగుతారో అని భయపడి గవర్నమెంట్ జీతాలు కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఆ జీతాల కోసం అడుగుతారు, పాత ఇంకా కొత్త సమస్య ఉంటే మర్చిపోతారు అనే పరిస్థితిలో మమ్మల్ని మరీ దిగజారుస్తుంది. మరీ ప్రభుత్వం ఉపాధ్యాయులపైన, ఉద్యోగులపైన తొక్కిపెట్టి ఉక్కుపాతం మోపి మరీ తయారు చేస్తుంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు అన్నారు. కంభం మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని పథకాలను రాష్ట్రంలో సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, వైసీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిర్దేశించుకొని ఆ లక్ష్యం ద్వారా ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు పోతున్నటువంటి విషయంలో భాగంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో పూర్వకాలం కట్టినటువంటి బిల్డింగ్లు, లేదా పెచ్చలు ఊడిపోతున్న బిల్డింగ్లు, లేకపోతే పిల్లలు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకేతర సిబ్బంది కానీ టూర్నల్స్కు వాష్రూమ్ పోవాలన్నా కానీ వసతులు లేని విధానం, త్రాగునీటికి ఇబ్బంది, కరెంటు లేకపోవడం, ఇన్ని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆ నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా 10 ఐటమ్స్ 9 బ్రహ్మరాంబ హై స్కూల్ తదుపరి ఎంపీ తమ తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వారు
తమ భూములను వారి పేర్లతో ఆన్లైన్లో ఎక్కించుకొని తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని పొదిలి మండలం మోగచెంతల గ్రామ దళితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 47/2, 48/8, 133/2, 226/1, 27/18లోని భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నో సందర్భాల్లో మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. వీరి సమస్య పరిష్కారం కాకుంటే గ్రామస్తులు మొత్తం నిరాహార దీక్షకు పూనుకుంటారని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య అన్నారు. అధికారులు పేదల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు బొంత సూర్యనారాయణ, తిరగబత్తిన భాస్కర్రావు, బాధితుల తిరగబత్తిన రమణయ్య, రవిబాబు, వేమ గురవమ్మ, తిరగబత్తిన సీతారాములు, తిరగబత్తిన అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పొదిలి మండలంలో మోగచెంతల విలేజ్ అనే ఎస్సీ కాలనీకి చెందిన ఎస్సీలకు సంబంధించిన భూములు, ఈ భూములు గత వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు, రిజిస్ట్రేషన్ భూములు అయితేమి, గవర్నమెంట్ భూములు అయితేమి, ఈరోజు వరకు కూడా అక్కడుండే దళితులు భూమి మీద ఉంటే ఆ భూముల్ని అక్కడుండే అగ్రవర్ణాలు రెడ్డి కావచ్చు, కమ్మాస్ కావచ్చు ఆన్లైన్ చేయించుకొని వాళ్ళ దళితుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసే తరుణంలో వాళ్ళ మీద 2 అట్రాసిటీస్ కేసులు కూడా బుక్ అయినాయి. కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే ఈరోజు వరకు కూడా ఈ దళితుల భూములు అగ్రవర్ణాలు దౌర్జన్యంగా వెళ్ళి గందరగోళం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే, ఇది ఈ పొదిలి మండలంలో పొదిలి ఎంఆర్ఓ మీద అక్కడుండే విఆర్ఓ అతను ఈఆర్ఓ కమ్మాసు ఈఆర్ఓ అతను పేదల దగ్గర డబ్బులు తీసుకొని పేదలకి ఆన్లైన్ చేయకుండా అక్కడుండే అగ్రవర్ణాలు తొత్తులుగా మారి అగ్రవర్ణాలు కాబట్టి అగ్రవర్ణాలకి ఆ భూములను ఆన్లైన్ చేసి ఆ భూముల్ని ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా మీరు చట్టం ఉపయోగించాలి. కలెక్టర్ గారు మాకు అవకాశం కల్పించాలి. లేని ఎడల ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమం చేపట్టాం. 10 ఏళ్ళు తీసుకోండి అయ్యా, మాకు రాతీ లేదు. నా పేరు పొలాన్ని రాతీ లేదు, పొలం రాతీ లేదయ్యా. నాకు కొడుకు తిరిగి సాధించుకుంటూ నా కొడుకు 10 ఏళ్ళు కట్టిండు. మీ అన్న నుండి సాగు చేసుకున్నారా? పొలం కాదు నాయన, పొలం సాగు చేసుకున్నాం. పొలం ఉంది, నా పేరు ఎక్కిరా. ఆయన చనిపోయిండు ముసలాయన. ఆయన పేరున్న ఆయన పొలాన్ని వేరే వాళ్ళు రాపించుకున్నారు. రాపించుకోలే, నా పేరు మేము ఎక్కిరా కొడుకులు. అది స్వామి, మా పొలాలు మాకు వచ్చేటట్టు మేము పోరాడుతున్నాం సార్. మా పొలాలు మాకు రావాలి. సర్వే నెంబరు 48/2 సార్. 48/2 ఒకటి, 48/8 ఒకటి, ఎకరా 35 సెంట్లు సార్. అది మా తాత వాళ్ళ తాతకా నుంచి వస్తుంది సార్. అది మాకు ఇప్పటి నుంచి కాదు. చిన్న పొలాన్ని ఏరావని మేము టేకు చెట్లు నాటుకున్నాము. నాటుకున్న తర్వాత వాళ్ళు కవులు వేసుకుంటున్నారని చెప్పి మేము వేలకున్నాం. వేసుకున్నారులే కవులకి. మేము కవులకి ఇచ్చినాం సార్ టేకు చెట్లు. టేకు చెట్లు అయితే కవులు ఇస్తున్నారు కదా, మన టేకు చెట్లు అడిగి బావలే మనుకున్నాం. 4-5 సంవత్సరాలు చేసుకుంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్. అది వేసుకుంటుంటే మేమే మనం కవులు కదా ఇస్తున్నారులే అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు సొంత మావులు చేసుకుని వాళ్ళు పైన పట్టా ఎక్కించుకున్నారు. ప్రస్తుతం పొగమంచు తీవ్రంగా ఉంది. రహదారులను దట్టంగా కమ్మేస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా వచ్చేవి రోడ్లపై నిలిచి ఉంచినవి కనిపించకపోవటం, నిద్రమత్తు, వేగ నిరోధకాలు కానరాకపోవడం, లైట్లు లేకుండా వచ్చే వాహనాలు వెరసి క్షణాలు జీవితాలు తలకిందులవుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుండి బయటపడవచ్చని రవాణా రంగ ట్రాఫిక్ విభాగం నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో పర్వదినాలు, శుభ కార్యాలకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇంకొందరు విహార యాత్రలు, ఆలయాలకు పయనమవుతారు. దూర ప్రాంతాలు కావడంతో రాత్రిపూట ప్రయాణించేవారే అధికం. కొత్త ప్రదేశాల్లో రహదారుల గురించి అవగాహన లేకపోవడం, వాహనాల పరిస్థితిని సరిచూసుకోకపోవడం, చలివేళ చేతులకు గ్లౌజులు తొడగకపోవడం, పొగమంచు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో గత 3 ఏళ్లలో దాదాపు 300 వరకు ఈ కాలంలోనే ప్రమాదాలు చోటు చేసుకోగా 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు.
ముఖ్యంగా జాతీయ రహదారులు 16,544 డీతో పాటు ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, త్రిపురాంతకం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 వరకు కూడా మంచుతెర తొలగడం లేదు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అర్ధరాత్రి తరువాత వేకువజామున జరిగిన ప్రమాదాలన్నీ పొగమంచు వల్లే కావడం కలవరపెడుతోంది. పొగమంచు కారణంగా వాహనదారులు తమ వాహనాలను వేగాన్ని తగ్గించుకొని లైట్లు వేసుకుని జాగ్రత్తగా నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఇది చలికాలము. ఇప్పుడు పొగమంచు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి స్టార్టింగ్ వరకు కూడా తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా ఉంటుంది కాబట్టి అవసరమైన ఎమర్జెన్సీ అయితే తప్పితే ఆ టైంలో వాహనాల మీద వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఎదురుగా ఉన్నటువంటి వాహనం దగ్గరకు వచ్చినా కనిపించదు. ఏదైనా అత్యవసరమై వెళ్లాల్సి వచ్చినా కానీ నిదానంగా వెళ్తూ లైట్లు వేసుకొని ముందు ఉండేటువంటి వాహనాలు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాలి. పొగమంచు 3 నెలల పాటు ఉంటుందని, ప్రధానంగా తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు ఎక్కువగా ఉంటుందని ప్రయాణికులు గమనించాలన్నారు. పొగమంచు కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అత్యవసరమైతే తప్ప వాహనాలను నడపరాదన్నారు. పొగమంచులో వాహనం నడిపే డ్రైవర్లు ముందు వాహనాలను చూసుకుంటూ వేగాలను తగ్గించుకొని నడపాలన్నారు. ముఖ్యంగా 4:30-5 నుంచి 6-6:30 వరకు ఆ 1.5 or 2 hours చాలా ప్రమాదకరమైనటువంటి పొగమంచు వస్తుంది. ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని సిపిఎం నగర కార్యవర్గ సమావేశం తీర్మానించిందని సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ తెలిపారు. నగరంలో ఇళ్లు లేని పేదలు 24,000 మంది స్థలాలు ఎర్రజర్ల కొండ ప్రాంతంలో ఇస్తామని, ఆ స్థలాన్ని చదును చేసి లబ్ధిదారుల లిస్టు తయారు చేశారని, అక్కడ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ఫ్లాట్స్ వేశారన్నారు. కానీ 3 సంవత్సరాలు కావస్తున్నా ఆ స్థలం లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. అది కోర్టు వ్యవహారంలో ఉంది కనుక ఆ స్థలం ఇచ్చే అవకాశం లేదని, ఇప్పుడైనా ప్రభుత్వ స్థలం కొనుగోలు చేసి పేదలందరికీ స్థలాలు ఇవ్వాలని అన్నారు. సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి సభ్యులు దామ శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కాకుండా ఉంది. అనేక దఫాలు ఎలక్షన్ ముందల, ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎలక్షన్ తర్వాత ఎర్రజర్ల కొండ దగ్గర 24,000 మందికి స్థలాలు ఇస్తామని కొంత డబ్బును ఖర్చు పెట్టి 6-7 కోట్లు ఖర్చు పెట్టాడు, సదును చేశారు. కానీ అక్కడ సమస్య పరిష్కారం కాలేదు. అది కోర్టులో ఉంది. స్థలాల సమస్య పరిష్కారం కాల. ఒంగోలు నగరంలో ప్రభుత్వ భూమి లేకపోతే ఖచ్చితంగా దీన్ని స్థల సేకరణ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఓట్ల కోసమే స్థలాలు ఇస్తామని హామీ మాత్రం వద్దు. ఓట్ల కోసం కాకుండా ప్రజలు స్థలాల సమస్యలు తీర్చడం కోసం, ఇళ్ల స్థలాల సమస్యలు తీర్చడం కోసం ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సాధించాలనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.